అన్న క్యాంటీన్లతో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కృషి చేయాలని, ఇందులో భాగంగా క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్న క్యాంటీన్ల సీఈఓ వంశీధర్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో అన్న క్యాంటీన్లో సీఈఓ వంశీధర్ అన్న క్యాంటీన్ కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ పెనప శ్రీకాంత్, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్న క్యాంటీన్ కమిటీ సభ్యులు అన్నం పెన్నారావు, జి మానసారెడ్డి, దివి అనిత, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మువ్వా యేసుబాబు, మెప్మా సీఎంఎం డి విజయకుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఈఓ వంశీధర్ అన్న క్యాంటీన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి వివిధ అంశాలపై చర్చించారు. అధికారులు కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. నమస్తే అండి. ఈ రోజున తెనాలిలో 3 అన్నా క్యాంటీన్ వాళ్ళ అన్నా క్యాంటీన్ స్థాయి అడ్వైజరీ కమిటీలు ఫామ్ అయ్యాయండి. వాళ్ళ ఫామ్ అయిన తర్వాత మన అన్నా క్యాంటీన్ ఆపరేషన్స్ ఎలా నడుస్తున్నాయి, ఈ రోజున ప్రభుత్వం ఈ కార్యక్రమం అతి ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమంగా ఉండడం వల్ల ఏ విధంగా దాని మీద మనందరం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మనకి ఈ కార్యక్రమంకి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి. ప్రజాభిప్రాయంలో కూడా మనం ఆల్మోస్ట్ 90% దాకా 85-86% మంది 100% మంది ఇది బాగుంది, మంచి కార్యక్రమాన్ని భావిస్తున్నారు. ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ కమిటీ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ సిబ్బంది, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి బాగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కమిటీ కూడా భాగస్వాములు అయ్యి దీన్ని వాళ్ళ మన ఊళ్ళో మన క్యాంటీన్ అని అనుకుని కలిసి పనిచేస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక 90-95% మంది ఈ కార్యక్రమాన్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళ ఏ విధంగా దీంట్లో భాగంగా వాళ్ళ వంతు బాధ్యత వహించగలరనే ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. మనకు ఉండేటువంటి తెనాలి అర్బన్లో 3 అన్నా క్యాంటీన్స్కి కూడా మనకి 3 అడ్వైజరీ కమిటీస్ని ఒక్కొక్క కమిటీలో ఒక 6 ఉండేలా ఏర్పాటు చేసాం. అందులో ఎన్టీఆర్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉండేటువంటి దానికి సంబంధించి అది గోగిరెడ్డి మానసారెడ్డి గారిని మన చైర్పర్సన్గా అడ్వైజరీ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకి దివి అనిత గారిని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి అడ్వైజరీ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే మన కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీసర్ ఉండేటువంటి అన్నా క్యాంటీన్ అడ్వైజరీ కమిటీగా మన అన్నం పెన్నారావు గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యుల యొక్క ఆదేశాల ప్రకారం మనకి ఇక్కడ అడ్వైజరీ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వైజరీ కమిటీస్కి బాధ్యతలు ఏంటి, అట్లాగే మన అడ్వైజరీ కమిటీలో మెంబర్స్ యొక్క ముఖ్యంగా విధులు ఏంటి అనే దానిపైన ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం కోసము స్టేట్ అన్నా క్యాంటీన్ సీఈఓ గారు శ్రీధర్ గారు వచ్చున్నారు. సో ఆయనతో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అనేది ఇదొక మనకి పెన్షన్స్ తర్వాత ప్రజల యొక్క అత్యంత సంతృప్తికర స్థాయిలో నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది అన్నా క్యాంటీన్స్ అనేవి అర్బన్ ఏరియాస్లో కాకుండా రూరల్ ఏరియాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నాయి. కాబట్టి అర్బన్లో దీనిని 100% సంతృప్తికర స్థాయికి తీసుకెళ్లడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా అవసరం. కాబట్టి లోకల్గా ఉండేటువంటి యాక్టివ్గా ఉండేటువంటి సభ్యులు కానీ అలాగే వ్యక్తులు కానీ ఎన్జిఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీస్ నుంచి మనకి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి మనకి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో కలెక్టర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఆమోదంతో ఈ కమిటీ ఫామ్ చేయడం జరిగింది.